అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఎప్పటిలాగే 3 నిమిషాలు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. అలా అవ్వలేని పక్షంలో విలువైనటువంటి వాక్యాలను మాత్రమే ఆ తర్వాత చెప్తా. సో ముందుగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఈ భారతదేశంలో పుడుతున్నటువంటి వారంతా కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పాయింట్ వద్దాం. గరికపాటి గారు ఏం మాట్లాడారు ఏంటనేది నేను వీలైతే ఎండింగ్లో పెడతాను, చూడండి. ఆయన ఏమన్నాడు? ఆడవారు తలనీలాలు ఇవ్వటం అన్నది ఏంటిది, ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోతుంది, అది అతి. మామూలుగా అయితే మా పూర్వకాలంలో నేను ఎక్కడా చూడలేదు అన్నారు. ఒకవేళ తలనీల ఇవ్వాల్సి వస్తే భర్త చనిపోయిన తర్వాత శిరోముండనం చేస్తారు. ఇది ఆయన చెప్పింది. శాస్త్రంలో ఉంది అని ఆయన చెప్పాడా? మా పూర్వం నేను ఎప్పుడు చూడలేదని అన్నాడా? నేను చూడలేదు అన్నాడు. మా అపార్ట్మెంట్లో ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ. ఇందాక వస్తే చిన్న ధర్మ సందేహం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళా. వారిని అడిగా, మామూలుగానే మీ బ్రాహ్మణుల్లో తలనీలాలు స్వామివారికి ఇవ్వటం అనేది ఉందా అన్న. వాళ్ళు ఏం చెప్పారంటే, మా బ్రాహ్మణుల్లో భర్త బ్రతికొండగా తలనీళ్ళు అయితే ఇవ్వరండి అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, గరికపాటి నరసింహారావు గారు ఏంటి, ఆయన ఏదైతే ఫాలో అవుతున్నాడో, ఆయన ఏదైతే ఆచరిస్తున్నాడో అదే అందరిది అన్నట్టు అనుకుంటున్నాడు, అదే అందరూ ఫాలో అని అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు కొన్ని ఆచారాలు కులాల వారీగా, ఆ కులంలో కూడా గోత్రాల వారీగా ఉంటాయి. అవి ఆచారం. శాస్త్ర ప్రకారం అన్నప్పుడు అంతా ఫాలో అయ్యాడు. శాస్త్ర ప్రకారం అన్నప్పుడు రామానుజాచార్యులు వారు తిరుమల శ్రీవారి దేవస్థానంలో ఇప్పుడు ఏవైతే కైంకర్యాలు, పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయో వీటి సంబంధించి పైన పర్యవేక్షణ జీయర్లు ఉంటారు, అంతరంగం వచ్చేసి పూజారులు ఉంటారు. ఇలా మళ్ళీ ఇందులో కేటగిరీస్ చాలా మంది ఉంటారన్నమాట. ఆనాడు రామానుజాచార్యుల వారు దగ్గరుండి మరి అప్పటికే మూల విరాట్ని వచ్చేసి కుమారస్వామి అని చెప్పేసి శైవులు, లేదు విష్ణుమూర్తి అని చెప్పేసి వైష్ణవులు, లేదు జైన మతానికి చెందినటువంటి దేవుడు అన్నట్టుగా జైనులు, ఇలా రకరకాలు అనుకుంటూ ఉంటే ఈ మధ్యలో ఇంకా వాళ్ళు వీళ్ళు చాతనిధులు అంటున్నప్పుడు రామానుజాచార్యుల వారు, లేదు నాయన ఓ చిన్న పరీక్ష పెడదామన్నట్టుగా అనుకుని, ఇదిగో శైవులు అన్నప్పుడు త్రిశూలం పెడదాం, వైష్ణవులు అన్నప్పుడు విష్ణుమూర్తి సంబంధించి శంకు చక్రాలు అక్కడ పెడదాం అని చెప్పేసి అక్కడ పెట్టేసి తాళం వేసేసి వచ్చేసాం. అప్పుడు ఆ ప్రాంతాన్ని యాదవరాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ తెల్లవారుజామున మూల విరాట్ చేతికి శంకు చక్రాలు ఉండిపోయాయి. అప్పుడు రామానుజాచార్యులు చెప్పున్నారు, చూశారా విష్ణు భగవానుడే సాక్షాత్ అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి శివకేశ్వర స్వరూపమే ఆ విగ్రహాన్ని కూడా అంటూ ఉంటారు, మూల విరాట్ అని కూడా. సరే, అప్పుడు విష్ణు భగవానుడు అని చెప్పేసి ఇది మరలా ఏదో సమస్యను తీసుకురాకూడదు అన్నట్టుగా ఇక రామానుజాచార్యులు వారు ఏం చేశారంటే, కైంకర్యాలు ఎలాగా, పూజలు ఎలాగని చెప్పేసి మొత్తం కూడా ఒక శాస్త్రాన్ని మొత్తం ఫాలో అవ్వాలన్నట్టుగా మొత్తం ఆయన నీట్ ఇక్కడ పెట్టేశారు. అది ఎప్పటికీ ఫాలో అవుతూ ఉంటారు. అందులో భాగంగానే నీలాదేవి అమ్మవారికి మన వెంకటేశ్వర స్వామి గారు వరం ఇస్తారు. స్వామివారికి గాయమై ఉన్నప్పుడు ఆమె చూసి ఆ గాయానికి తన చర్మాన్ని అంటించినప్పుడు ఆమె చర్మం లేకపోవడం, ఆ జుట్టు పోవడం చూసేసి, ఇక మీద నా భక్తులు నాకు ఏవైతే వాళ్ళ తలనీలను సమర్పిస్తారో అది నీకు చేరుతాయి తల్లి అంటారు. అక్కడ నీలాలు అన్నది అక్కడ వచ్చింది. నీలాదేవి పేరిటే నీలాలు వచ్చింది. అలాగే జుట్టు, బొచ్చు, రకరకాల వేరే పదాలు వేరే ఉంటాయి. అలా కాదు, తల నీలాలు, కేశాలు, లైక్ ఇలా. సో ఆ నీలాదేవి చెందుతాయి. ఈ భక్తులు అన్నప్పుడు ఆడవారు, మగవారు. ఇక మన పాపాలన్నీ కూడా ఈ తలలో ఉంటాయి. ఆడవారికి సంబంధించి పుట్టుకతో వచ్చేది జుట్టు. ఆడవారి అందమంతా ఉండేది జుట్టులో. ఆడవారు వారి యొక్క జుట్టుని స్వామివారికి సమర్పించినారంటే, వారి యొక్క నీలాలని స్వామివారికి సమర్పిస్తున్నారంటే దాని అర్థం వచ్చేసి వారి యొక్క సర్వస్వాన్ని దేవుడి పాదాల చెంత ఉంచడం. అహంకారంతో విర్రవీగే వాళ్ళు ఒకరు జుట్టు సమర్పించారు అంటే వాళ్ళ అహంకారాన్ని మొత్తం కూడా దించేసినట్టు. ఇది దీని అర్థం. గరికపాటి గారు కావచ్చు, వద్దిపర్తి రామచంద్రరావు, వద్దిపర్తి ఇంకానే ఉంటారు పెద్ద, వీళ్ళని అబ్జర్వ్ చేస్తే కొంతమంది అబ్జర్వ్ చేశారు. ఎవరైతే ఈ శాస్త్రాలు అవి ఏమని చెప్తుంటారు ప్రవచనాలు, అందులో నాకు చాగంట గారు కాకుండా రిమైనింగ్ వారిలో చాలా వరకు కూడా పురుషాధిక్యం అన్నది వాళ్ళ మాటలో వినిపించింది. పురుషులకు సంబంధించే గొప్ప అన్నట్టు చెప్తా ఉంటారు. అలా వద్దిపర్తి కూడా ఏం చెప్పున్నాడు, భర్త చనిపోతే పిల్లలకి శిరోమణం చేసి పక్కన కూర్చోబెడతారు, భర్త చనిపోతే పెద్దవారికి శిరోమణం చేసి పక్కన కూర్చోబెడతారు, అంతే తప్ప బ్రతకుండా చేయకూడదు అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్తాడు. ఎవరు చెప్పారు? మరి స్వామివారి దగ్గర వచ్చేసి టీటీడీలో మొత్తం తిరుమల దేవస్థానానికి సంబంధించి కూడా నియమనిష్టలు, ఆచార వ్యవహారాలు, ఆగమ శాస్త్ర ప్రకారం మొత్తం జరుగుతూ ఉంటాయి. రామానుజాచార్యులు గారు ఏనాడైతే చెప్పున్నారు విశిష్ట అద్వైతం, ద్వైతం మధ్వాచార్యులు, అద్వైతం శంకరాచార్యులు, విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు గారు ఆయన ప్రతిపాదించినటువంటి ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఉన్నాయో, ఏవైతే పూజ కార్యక్రమాలు ఉన్నాయో, కైంకర్యాలు ఉన్నాయో,
దాని ప్రకారమే ఈ రోజుకి అంతా ఫాలో అవుతూ ఉన్నారు. జీర్ల పర్యవేక్షకుడు ఉంటుంది. ఆ జీర్ల కన్నా గొప్పవారు గరికపాటి గారు, వద్దిపతి గారు అంటే నేను ఎవరైనా తక్కువ చేయను. ఎందుకంటే ఆల్రెడీ నిన్న పేటీఎం బ్యాచ్ గారు, గొర్రె బ్యాచ్ గారు, ఈ గొర్రెలంతా కూడా ఏం చేశారు, హిందువుల మధ్య చిచ్చు పెట్టాలి, వీళ్ళలో ఒకరి తక్కువ ఒకరిని ఎక్కువ చేయాలి అన్నట్టు హడావుడి చేసి మొన్న కూడా పాస్టర్ ప్రవీణ్ విషయంలో రాముణ్ణి, సీతని, ఇదిగో చాగంటి గారు ఏదైతే చెప్పారో అదే ప్రవీణ్ చెప్పాడని చెప్పి సొల్లు కబుర్లు చెప్పారు. వాళ్ళకి ఆల్రెడీ మనకి ఇవ్వాల్సిన విధంగా గట్టి ఇచ్చేసాం, అయిపోయింది. ఇంకంతే వాళ్ళ బతుకులు అయితే వదిలేసుకున్నాం, పట్టించుకోవద్దు అసలు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఏంటి, మరల గరికపాటి గారు ముందు పెట్టేసి మరలా హడావుడి చేద్దాం చూస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు పప్పులు చల్లం. అరే మూర్ఖులారా, మీరు నిజంగా మనుషులే కనుక అయితే చాగంటి గారు చెప్పింది నిజమని మీరు నమ్ముతున్నప్పుడు, అదే మీ పాస్టర్ ప్రవీణ్ చెప్పడే మీరు నమ్ముతున్నప్పుడు, అలాగే ఇప్పుడు గరికపాటి గారు చెప్పింది నిజమని మీరు నమ్ముతున్నప్పుడు, దెన్ చాగంటి గారు, గరికపాటి గారు ఎన్నో చెప్పున్నారు కదా, మతం అంటే ఒకటే, హిందూ మతం, దైవం అంటే ఒక్కడే, విష్ణుమూర్తి, శివుడు, లైక్ ఇలా చెప్పారు కదా. మరి అవన్నీ మీరు ఫాలో అవ్వరు. మీరు పుట్టుకతో వచ్చేసి ఈ దేశంలో ఉన్నారంటే మీరు హిందువులే, కానీ ఎవడెవడో మతం మారితే మతం మారిపోయారు. పోనీ మతం మారి కుదురుగా ఉంటారు, మళ్ళీ కుదురుగా ఉండరు. ఏ మతం నుంచి అయితే మీరు వెళ్ళిపోయారో మళ్ళీ అదే మతాన్ని మీరు ఏలుబెట్టి చూపిస్తారు, అదే మతం మళ్ళీ మీరు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే మీ బతుకులు అంతే. ఇంకా కొంతమంది ఉంటారు నిజంగా ప్రభు పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు. నిన్న అన్నా లెజ్నోవా, ఆ మహాతల్లి నిజంగా దేవతా స్వరూపం ఇచ్చింది నాకైతే. ఆమె చక్కగా తన భర్త నమ్మే దైవాన్ని తాను కూడా దైవంగా భావించింది. తాను నమ్మే ప్రభువుని వచ్చేసి తన మనసులోనే ఉంచుకుంది. లైక్ ఎలాగంటే దేవుడు ఒకడని ఆమె అనుకుని ఉండొచ్చు, లేదంటే దేవుడు పేర్లు వేరే వేరే అయినా కానీ ఎవరి మహిమలు వాళ్ళని చెప్పేసి అనుకుని ఉండొచ్చు, లేదా ప్రభువుని వచ్చేసి దేవుని కుమారుడు అని చెప్పేసి ఆయన చెప్పాడు, అలా ఈమె కూడా అనుకుని ఉండొచ్చు. అది మీకు అర్థం కాదు. మీ బతుకులంతా ఇంకంతే. ఏ కాడికి బురద చల్లాలి, ఏ కాడికి మెజారిటీ వర్గం ఉన్నటువంటి హిందువులు చిచ్చు పెట్టాలి, ఏ కాడికి గొడవలు పెట్టాలి, ఇంక మీ బతుకంతా అంతే కదా బాబు. అరే నేను ఈవినింగ్ కూడా వీడియో ఇచ్చాను కదా నాయన, అన్నా లెజ్నోవా అని ఆ మహాత్ముని నాన్న రకాలుగా మాట్లాడుతూ కోతలకు వస్తూ వీడియోలు పెడుతున్నారే, ఏం బతుకురా మీవని. ఆల్రెడీ మీ లిస్ట్ అంతా పులిసి దగ్గరికి వెళ్ళిపోయిందిరా, తీసుకెళ్లి లోపలేస్తారు మిమ్మల్ని, జాగ్రత్త. సో ఇప్పటికన్నా కానీ నేను మరలా చెప్తున్నా, వద్దు 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 అనుకుంటున్నా కానీ ఒరే బాబు నీకు చెప్పకపోతే బాగోదు అన్నట్టు నా మనసు చెప్పేలా చేస్తాను. మీరైతే ఇంత వరస్ట్గా ఉన్నారేంటి అసలు, నాకు అర్థం కావట్లా. కొంపల కూడే తింటున్నారా, ఇక్కడ తింటున్నారా? అశుద్ధాన్ని నోట్లో పెట్టుకొని అశుద్ధాన్ని వెలగప్పుతూ ఉంటారు. కంపుతో చచ్చిపోతున్నాం మీ అశుద్ధ మాటలు చూడలేక, మీ అశుద్ధ ప్రాంతం తట్టుకోలేక. ఇంకెప్పుడు రా మీరు సరిగ్గా మీ దానిలో ఉంది చదవరు, మా దానిలో ఉన్నది చదవరు, అసలు మనుషుల పదవి మనం మర్చిపోయారే. సో ఇక్కడ మరలా చెప్తాను చూడండి, ఆమె డాక్టర్ అనంతలక్ష్మి ఎవరు ఉన్నారు. నేను ఏదైతే చెప్పానో క్రాస్ చెక్ చేసుకుందాం అనుకున్నప్పుడు నాకు తెలిసిన వారు పంపున్నారు. అందులో సేమ్ నేను చెప్పింది ఆమె కూడా చెప్పినారు. ఆడవారు తలనీలాలు సమర్పించడం స్వామివారి కంటే వారికి సర్వస్వాన్ని స్వామివారి పాదాల చెంత వచ్చడం, వారికి అహంకారం మొత్తం వదిలేయటం, పుట్టుకతో వచ్చినట్టు ఆ కేశాన్ని స్వామివారికి సమర్పించడం అంటే తమ అందమంతా కూడా మీ పాదాల చెంత ఉంది స్వామి, మరలా మా కొత్త జీవితాన్ని ప్రసాదించాలనటం. సో భర్తగా బాగోలేనప్పుడు గాని, ఇంట్లో బిడ్డగా బాగోలేనప్పుడు గాని ఒక స్త్రీ మొక్కు ఉంటది, అయ్యా నా సర్వస్వం వీళ్లే, నా ప్రాణం వీళ్లే, వారికి నయమైతే నా సర్వస్వంగా భావించే, నా అందమని భావించే నా తల్లిని నేను సమర్పిస్తాను స్వామి మొక్కుంటా. అదే ఆ తల్లి చేసిందిరా. ఇంకేం అర్థమైందిరా మీకు, మీ బతుకని తింటేనే. ఇంకా ఇప్పటికన్నా మారండిరా. హిందూ మతం చిచ్చు పెడతాం చూడకండి, హిందువుల మధ్య విభేదాలు రెచ్చగొడతాం చూడకండి. మేము మారం. ఏ రకంగా మీరు కోరుకున్నటువంటి దరిద్రంగా మేము మారం, మేము గొప్పగా ఉంటాం. ఎలా ముస్లింలు, క్రైస్తవులు ఎంతమంది ఈ దేశంలో చిచ్చు పెడతాం చూసినా, ఎంతో మంది ఎన్నో రకాలుగా నాన్న రకాల ఇబ్బంది గురి చేసినా మేము మారం. ఏ రకంగా మీరు కోరుకున్న దరిద్రమైనటువంటి వేలో మేము ఇలాగే ఉంటాం. ఎలా ధర్మానికి కట్టుబడి సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ వస్తే కుటుంబం అంటూ మీరు ఎంత బురదలతో చూసినా, మీరు ఎంత మూర్ఖంగా ఉన్నా మిమ్మల్ని కూడా క్షమించేస్తాం, మిమ్మల్ని కూడా మాలో ఒకళ్ళు అనుకుంటాం. అందుకే మేము పండించే పంట, మేము ఏదైతే ఉత్పత్తి చేస్తాం వస్తువులు, అవి మీరు వాడుకుంటూ ఉంటారు. మీరని తక్కువ చేస్తున్నందుకు నాకు వేరేలాగా అనిపిస్తూ ఉన్నా అది తక్కువ చేయడం కాదు, మిమ్మల్ని మీకు గుర్తు చేయడం. ఏమన్నట్టు మీరు ఇక్కడ భాగమే, వేరే వాళ్ళ దగ్గర బానిస మీరు బతకండి అని చెప్పడం. సో అందుకు మరలా చెప్తున్నా, నాకు చాగంటి గారి దగ్గర గరికపాటి గారి దగ్గర డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే, చాగంటి గారు ఏమో శాస్త్రాల్లో ఉన్నదే చెప్తారు, ఇవి ఆయనకు అనిపించింది చెబుతున్నప్పుడు కూడా చాలా వినమ్రంగా ఉంటుంది. గరికపాటి గారిది ఎలా ఉంటుందంటే, శాస్త్రాల్లో ఉన్నదాన్ని ఆయన తగ్గట్టుగా మార్చుకుని ఆయన అనుకున్నదాన్ని, ఆయన చూడాలనుకున్న దాన్ని ఇదే నిజం అన్నట్టుగా చెప్తాడు ఆయన. అది కొంతమంది బ్లైండ్ గా వెళ్ళిపోతారు. అందుకే ఇందాక పోస్ట్ పెట్టిన దానిలో కూడా గరికపాటి గారి వీరాభిమానులు కన్నా వర్డ్ యూజ్ చేశారు. అక్కడ వీరాభిమానులు అన్న వాళ్ళకి ఏంటి, మనం చెప్పేది అర్థం కాదు, వాళ్ళు ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళు చెప్పేది. ఇప్పుడు జగన్ వీరాభిమానులు ఉంటారు, జగన్ ఏది చెప్తే అదే నిజం. సూర్యుడు పడమరణ ఉదయిస్తాడు, సూర్యుడు పడమరణ ఉదయిస్తాడు అంతే, ఎక్కువ తూర్పు కాదు. ఇంకా ఇలా పొలిటీషియన్స్ కి, సెలబ్రిటీకి ఉంటూనే ఉంటారు, వాళ్ళని ఎప్పుడూ మార్చలేడు. అలా మన దగ్గర కూడా అశుద్ధ రాతలతో, అశుద్ధ కోతలతో హడావుడి చేస్తూనే ఉన్నారు. బట్ ఏం చేస్తాం, కంపు భరించలేం కదా, దూరం పెట్టేయడం ఇంకంతే. సో నిన్న అన్నా లెజ్నోవా ఆ మహాతల్లి చేసింది ఏదైతే ఉందో
తన బిడ్డ కోసం తాను చేసింది ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా ఆహ్వానించక పరిణామం. అండ్ ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఎవరో కామెంట్ పెట్టా, మరి సోనియా గాంధీనేమో విదేశాలకు హడావుడి చేస్తూ ఉన్నారు, అన్నా లేదని మాత్రం ఆకాశాన్ని ఎత్తుతున్నారు, ఏంటి ఇది అని. సోనియా గాంధీ వచ్చేసి రాజకీయాల్లో ఉన్నారు. ఇతర దేశాల వాళ్ళు మన దేశ రాజకీయాలు వేలు పెడతాని ఎవ్వరూ ఒప్పుకోరు. ఒక మదర్ తెరీసా సేవ చేసింది, ఆమెకు భారత నుంచి దేవతగా మన వాళ్ళు ఇప్పుడు గౌరవిస్తారు. ఆమె మత ప్రచారం చేసి అంటారు, నిజమే మత ప్రచారం కూడా చేసింది, కానీ సేవ చేసింది కదా, దాంతో గౌరవించారు మదర్ అన్నారు. అలా అన్నా లేచినవ కూడా తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ పిల్లల్ని చక్కగా కాపాడుకుంటూ ధర్మానికి బద్దురాలే ఉంది, ఎటువంటి రాజకీయాల్లో లేదు. అందుకని ఆమెను మన సొంతమని అనుకున్నాం. ఇది డిఫరెన్స్. మీకు తేడా తెలియదు. తర్వాత ఎవడో ఏదో చెప్తే అది నిజం అనుకుంటారు, నిజమా కదా క్రాస్ చెక్ చేయరు. శాస్త్రం వేరు, ఆచారం వేరు, అది తెలియవు. మీకు తెలిసినల్లా ఒకటే, ఎవడో మీ చెవులు ఏదో ఊస్తే ఇక దాన్ని ఈ నోట్లోంచి బయటపడాలి. అది కూడా ఎలా ఊదుతారంటే అశుద్ధాన్ని పెట్టుకుని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఉంటారు. కర్మరా బాబు.